మీ బేబీకి మీరు తల్లిపాలు ఇస్తున్నారా? తల్లిపాలు రోజుకి ఎన్నిసార్లు ఇస్తున్నారు? తల్లిపాలు సరిపోతున్నాయా? తల్లిపాలు ఒకవేళ తక్కువగా వస్తే ఏం చేయాలి? కొలెస్ట్రాల్ అంటే ఏమిటి? దానివల్ల నిజంగా బేబీకి లాభం ఉంటుందా? ఇట్లాంటి చాలా క్వశ్చన్స్ ప్రతి ఒక్క తల్లికి, కొత్తగా తల్లైన ఆడవాళ్ళకి ఉంటూనే ఉంటాయండి. ఈరోజు మనం వరల్డ్ బ్రెస్ట్ ఫీడింగ్ వీక్ సందర్భంగా ఇట్లాంటి విషయాల గురించి, సందేహాల గురించి మనం తెలుసుకోబోతున్నాం. హాయ్, దిస్ ఇస్ డాక్టర్ కే విజయలక్ష్మి, కన్సల్టెంట్ ఆబ్స్టెట్రిషియన్ గైనకాలజిస్ట్. ఈ వీడియోని పూర్తిగా చివరి వరకు చూడండి, ఎందుకంటే లాస్ట్లో మనం కొన్ని మూఢనమ్మకాలు, మిత్స్ గురించి తెలుసుకోబోతున్నాం. తల్లిపాలు నిజంగా అంత ముఖ్యమైనవేనా? నిజమే, తల్లిపాలు అనేవి బేబీకి చాలా ముఖ్యం. బేబీకే కాదండి, తల్లిపాలు అనేవి తల్లికి బేబీకి ఇద్దరికి దేవుడిచ్చిన వరం లాంటివి. తల్లిపాల వల్ల బేబీకి చాలా రకమైన ఇన్ఫెక్షన్ల నుంచి రక్షణ ఉంటుంది. బేబీకి ఫస్ట్ 6 months కావాల్సిన పోషకాలన్నీ కూడా తల్లిపాలలోనే లభిస్తాయండి. దానివల్ల మెదడు బాగా పెరుగుతుంది. అలాగే బేబీకి మదర్కి మధ్య బాండ్ కూడా దానివల్లే పెరుగుతుందన్నమాట. మరి తల్లికి ఏంటి ఉపయోగాలు అని అడుగుతారా? తల్లికి కూడా చాలా ఉపయోగాలు ఉంటాయండి. డెలివరీ అయిపోయిన వెంటనే అధిక రక్తస్రావం అవ్వకుండా చేస్తుంది. అలాగే మళ్ళీ యూట్రస్ నార్మల్ సైజుకి రావడానికి హెల్ప్ చేస్తుంది. అంతేకాకుండా భవిష్యత్తులో తల్లికి రొమ్ము క్యాన్సర్ కానీ, అండాశయ క్యాన్సర్లు కానీ వచ్చే అవకాశాన్ని కూడా తగ్గిస్తుందన్నమాట. బిడ్డ పుట్టిన తర్వాత తల్లిపాలు ఎప్పుడు ఇవ్వాలి? నార్మల్గా అయితే బేబీ పుట్టిన 1 hour లోపే తల్లిపాలని స్టార్ట్ చేయడం చాలా మంచిదండి. ఎందుకంటే మొదట వచ్చే పాలు కొంచెం పసుపు రంగులో కొలెస్ట్రాల్ అని అంటామన్నమాట, చిక్కగా వస్తాయన్నమాట. ఇవి చాలా ముఖ్యమైన పాలు అనమాట. ఎందుకంటే దీన్నే మనం ముర్రుపాలు అంటాం. ఇందులో బేబీకి అవసరమైన చాలా రకమైన యాంటీబాడీస్ అన్నీ చాలా ఎక్కువ మోతాదులో దొరుకుతాయి అన్నమాట. సో ఎట్టి పరిస్థితుల్లో ఈ పాలని పాడేయొద్దండి, ఖచ్చితంగా బేబీకి అందించండి. ఇది బేబీకి మనం ఇచ్చే బెస్ట్ ఆహారం. బిడ్డకి రోజుకి ఎన్నిసార్లు తల్లిపాలు ఇవ్వాలి? మామూలుగా అయితే మొదటి నెలలో తల్లిపాలు కొంచెం ఎక్కువగానే ఇవ్వాల్సి ఉంటుందండి. రోజుకి 8 నుంచి 12 సార్లు వరకు ఇవ్వాల్సి రావచ్చు. ఒక్కొక్కసారి ప్రతి 2-3 గంటలకి కూడా ఫీడ్ చేయాల్సి రావచ్చు. మనం దీనికి బేబీ ఏడవడానికి ముందే కొన్ని హంగర్ క్యూస్ అని ఉంటాయన్నమాట. అంటే కొన్ని సంకేతాలు బేబీ మనకి ఇస్తుంది. ఎట్లా అంటే వేళ్ళు నోట్లో పెట్టుకోవడం, తల పక్కకు పెట్టి తల్లిపాల కోసం నెతుక్కోవడం, లిప్ స్మాకింగ్ అంటాం, అంటే పెదాలు తడుపుకోవడం, కొంచెం ఇరిటేట్ అవ్వడం, ఇట్లా అన్ని సంకేతాలు ఇస్తూ ఉంటారనమాట. అలా చేసినప్పుడల్లా కూడా మనం బేబీకి ఫీడ్ చేయొచ్చు. బేబీ ఫీడ్ కోసం ఏడవడం అనేది లాస్ట్ సైన్ అనమాట. సో ఈ లోపే మీరు ఫీడ్ ఇచ్చేస్తూ ఉంటే మంచిది. ఇది మోస్ట్ కామన్ డౌట్ అండి, తల్లిపాలు బేబీకి సరిపోతున్నాయా లేదా అని. బేబీకి తల్లిపాలు సరిపోతున్నాయా లేదా అనడానికి కొన్ని సైన్స్ ఉంటాయన్నమాట. అదేంటంటే ఫస్ట్ బేబీ ఫీడ్ తీసుకున్న వెంటనే చక్కగా పడుకుంటుందా లేదా, అండ్ నెక్స్ట్ ఫీడింగ్ టైం లేని టైంలో కూడా యాక్టివ్గానే బేబీ ఉంటుందా లేదా, బేబీ రోజు యూరిన్ మోషన్ ఫ్రీగానే అవుతుందా లేదా, అంటే రోజుకి కనీసం ఒక 5-6 డైపర్లన్నా తడుస్తున్నాయా లేదా, అండ్ అలాగే క్రమంగా వెయిట్ గెయిన్ అనేది బాగుందా లేదా. ఈ అన్ని సైన్స్ని బట్టి కూడా మనం బేబీకి తల్లిపాలు సరిపోతున్నాయో లేదో మనం చెప్పగలగచ్చు అనమాట. అలాగే బేబీకి ఫ్రీక్వెంట్గా ఫీడ్ ఇస్తూ ఉండండి. బేబీ సరిగ్గా పొజిషనింగ్ అండ్ లాచింగ్ సరిగ్గా ఉందా లేదా అనేది తెలుసుకోవాలి. అండ్ పాలు ప్రొడ్యూస్ అయినవంతే కూడా బేబీకి రీచ్ అవుతాయి, అంటే బేబీ సరిగ్గా పాలు అందుకుంటుందో లేదో అనేది కూడా చూసుకోవాలన్నమాట. ఇవన్నీ చేసినా కూడా ఇంకా మీకు పాలు పెరగట్లేదు అంటే కనుక మీరు ఒకసారి మీ కన్సల్టెంట్ గైనకాలజిస్ట్ని కానీ లేకపోతే లాక్టేషన్ కన్సల్టెంట్ని కానీ మీట్ అవ్వండి. అంతేగాని మీకు మీరే ముందుగానే పౌడర్లు కానీ ఫార్ములా మిల్క్ కానీ స్టార్ట్ చేసేయొద్దు. నార్మల్గా తల్లిపాలు ఇచ్చేటప్పుడు కామన్గా వచ్చే కొన్ని ప్రాబ్లమ్స్ ఏంటంటే చనుమొనలు, అంటే నిపుల్స్ చివర క్రాక్స్లా కానీ నొప్పిగా కానీ ఉండొచ్చు అనమాట. ఇదేంటంటే బేబీ లాచింగ్ ప్రాబ్లం. బేబీ లాచింగ్ అంటే ఏంటంటే బేబీ నోరు చిన్నగా ఉంటుంది కదండి, దానివల్ల అది బేబీ ఓన్లీ నిపుల్ వరకే సక్ చేస్తూ ఉంటుంది. అట్లా కాకుండా మనం చుట్టూ ఉన్న ప్రదేశాన్ని కూడా సక్ చేసేలాగా నోట్లో పెట్టుకునే విధంగా మనం పెట్టాలన్నమాట. ఇదిగో ఈ ఫోటోలో చూపిస్తున్నట్టుగా. ఈ లాచింగ్ ప్రాబ్లం అనేది ఎందుకు వస్తుందంటే అండి, ఆ నిపుల్ మీద మాత్రమే ప్రెషర్ పడటం వల్ల అది సక్ చేస్తూ ఉన్నప్పుడు అక్కడ ఒరుపు అనేది మొదలవుతుందన్నమాట. సో ఈ లాచింగ్ అనేది ఎలా ఉండాలంటే బేబీ బాడీకి దగ్గరగా ఉండాలి మదర్కి, అండ్ నోరు బాగా తెరిచి ఉండాలి. అలాగే పొజిషన్ కూడా ఇంపార్టెంట్ అనమాట. పొజిషన్ అనేది కూడా బేబీ ఎప్పుడు కూడా తల అనేది కొంచెం ఎత్తులో ఉండాలన్నమాట. అంటే బేబీకి ఫీడ్ ఇస్తున్నప్పుడు బేబీ తల కింద చేయి పెట్టుకుంటే తల అనేది ఎత్తులో ఉంటుంది, మిగిలిన బాడీ అంతా కూడా కిందకు ఉంటుంది అనమాట. ఈ ప్రాపర్ పొజిషనింగ్ అండ్ డీప్ లాచింగ్ ఉంటే బేబీ అనేది పాలు బాగా తీసుకుంటుంది. ఇంకొక సమస్య ఏంటంటే
పాలు ఉండిపోయి గడ్డలు కట్టేయడం అనమాట. దీనివల్ల ఏంటవుతుందంటే ఛాతీ అనేది బరువు ఎక్కువైపోతుంది. బరువు ఎక్కువైపోయి దీన్ని బ్రెస్ట్ ఎంగార్జ్మెంట్ అంటాము. ఆ బరువు ఎక్కువైపోయి మదర్కి పెయిన్ వస్తూ ఉంటుంది. దేనివల్ల వస్తుందంటే పిల్లలు పుట్టిన వెంటనే తల్లులు పాలు ఇవ్వకపోవడం వల్ల వచ్చిన పాలన్నీ గడ్డలు కట్టేసి ఉండిపోతాయి. దీనికి ఏం చేయాలంటే పాలు తరచుగా బేబీకి ఇస్తూ ఉండాలన్నమాట. అండ్ అలాగే మరీ గడ్డలు ఎక్కువగా ఉన్నాయి అనుకున్నప్పుడు వేడి నీళ్ళతో కానీ లేకపోతే చల్లటిది ఏదైనా పెట్టి కానీ కాపడం పెడితే ముందు ఆ పాలన్నీ కరుగుతాయి అనమాట. అప్పుడు వెంటనే పాలు పిండేసేసి బేబీకైనా ఇవ్వచ్చు, లేదంటే పక్కన పైన పెట్టేసేయచ్చు. ఒకవేళ ఇదే గనక ఇన్ఫెక్ట్ అయిపోతే అంటే ఏమవుతుంది, ఆ లోపల ఉన్న పాలంతా ఇన్ఫెక్షన్ అయిపోయి రొమ్మంతా ఎర్రగా అయిపోయి నొప్పి ఎక్కువైపోయి ఒక్కొక్కసారి జ్వరం రావచ్చు, ఒళ్ళు నొప్పులు రావచ్చు. దీన్ని మాస్టైటిస్ అంటామన్నమాట. ఈ మాస్టైటిస్ అనే సిచ్యువేషన్ వచ్చినప్పుడు మటుకు ఒక్కొక్కసారి మందులు ఇవ్వాల్సి రావచ్చు. అలాగే ఒక్కొక్కసారి దాన్ని కోసి ఆ పాలన్నీ ఇన్ఫెక్ట్ అయిపోయిన పాలన్నీ బయటకు తీయాల్సి రావచ్చు. సో ఇవన్నీ మీరు ఒక గైనకాలజిస్ట్ని కన్సల్ట్ చేస్తే దాన్ని బట్టి ట్రీట్మెంట్ అనేది ఇస్తూ ఉంటారనమాట. ఇప్పటి వరకు తల్లిపాలు మరియు దాని ఇంపార్టెన్స్ గురించి మీ అందరికీ అర్థమయ్యేలా చెప్పానని అనుకుంటున్నానండి. ఓకే, థ్యాంక్ యూ డాక్టర్ గారు. తల్లిపాలు విశిష్టత కోసం ఇంతవరకు చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు. ప్రజల్లో కామన్గా ఉండే అపోహలు ఉన్నాయండి, వాటి గురించి కూడా కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయగలరా? తప్పకుండా అండి. అందులో మొదటిది కామన్ది, కొలెస్ట్రాల్ చాలామంది పెద్దవాళ్ళు పడేయాలి అంటారు. అదేనండి, పాలు చిక్కగా ఉన్నాయని పసుపుగా ఉన్నాయని మంచి పాలు కాదని చాలామంది పెద్దవాళ్ళు పడేయమని అంటారు. కానీ అస్సలు పడేయకూడదండి, అది చాలా ఇంపార్టెంట్ అయిన ఫుడ్ అది బేబీకి. ఓకేనండి. బేబీ పుట్టిన వెంటనే తేనె అవన్నీ నాకు ఇస్తారు, అది ఎంతవరకు కరెక్ట్ అండి? బేబీకి తల్లిపాలు తప్ప ఫస్ట్ ఏమీ ఇవ్వకూడదండి. ఏది ఇచ్చినా కూడా బేబీకి అనేది హాని చేస్తాయే కానీ మంచి అయితే చేయవు. వ్యాక్సిన్స్, తల్లిపాలు తప్ప మొదటి 6 నెలలు పిల్లలకి ఏది ఇవ్వకూడదు. ఓకేనండి. సిజేరియన్ అయిన వెంటనే పాలు ఎన్ని గంటలకి ఇవ్వచ్చండి? నార్మల్గా అయితే నార్మల్ డెలివరీ అయిపోయిన వెంటనే పుట్టిన వెంటనే బేబీకి పాలు తాగించమని చెప్తాము. సిజేరియన్ సెక్షన్ అయిన తర్వాత అయితే మొదటి గంటలోపు అయినా కనీసం తాగించమని చెప్తామన్నమాట. మనకి పాలు వచ్చినా రాకపోయినా బేబీని చీకించడం అనేది అయితే అలవాటు చేయించాలి. సో ఫస్ట్ 1 అవర్ లోపే బేబీని చీకించడం అయితే స్టార్ట్ చేయించాలి. ఓకేనండి. మదర్కి పాలు రావాలంటే తప్పనిసరిగా పాలు తాగాలా? పాలు కూడా తాగాలి. పాలు ఒక్కటే సరిపోదండి, ఇంకా మిగిలిన పౌష్టికాహారం అంతా కూడా తాగించాలన్నమాట, తినిపించాలి. అంటే ప్రోటీన్ ఫుడ్ ఎక్కువ తినిపించాలి, కాయగూరలు ఎక్కువ పెట్టాలి, మోషన్ ఫ్రీగా అయ్యే విధంగా అన్ని రకాల ఫైబర్ ఫుడ్ పెట్టాలన్నమాట. ఇవన్నీ ఉంటేనే తల్లికి అనేది పాలు సరిపడా ప్రొడ్యూస్ అవుతాయి. తల్లికి జ్వరం ఉంటే పాలు ఇవ్వచ్చా? తప్పకుండా ఇవ్వచ్చండి. చాలా కండిషన్స్లో మదర్కి ఫీవర్ ఉన్నా కొన్ని డిసీజెస్ ఉన్నా కూడా బేబీకి మనం పాలు అనేది ఖచ్చితంగా తల్లిపాలు ఇవ్వచ్చు. ఒకవేళ ఏదైనా ఇవ్వకూడదు అనుకుంటే కనుక అది మీ డాక్టర్స్ మీకు వెంటనే చెప్తారు, తల్లికి ముందుగానే తల్లిపాలు ఇవ్వద్దు అని చెప్తారు. ఒకవేళ ఏదైనా ఒంట్లో బాగాలేక మందులు వేసుకోవాల్సిన అవసరం పడితే మీరు చూపించుకున్న డాక్టర్ గారికి, గైనకాలజిస్ట్ అయినా వేరే ఏ ఇతర డాక్టర్ అయినా కూడా మీకు మందులు ప్రిస్క్రైబ్ చేసే ముందు మీరు పాలు ఇస్తున్నారు అనే సంగతిని వాళ్ళకి తెలియజేయాలి ముందుగానే. దాన్ని బట్టి వాళ్ళు మీకు ట్రీట్మెంట్ అనేది ఇస్తారనమాట. తల్లిపాలు బదులు ఫార్ములా మిల్క్ ఇవ్వడం మంచిదేనా? ఫార్ములా మిల్క్, బ్రెస్ట్ మిల్క్ అనేది ఎప్పటికీ ఈక్వల్ అవ్వవండి. ఫార్ములా మిల్క్లో పోషకాలన్నీ ఉండొచ్చు, కానీ బ్రెస్ట్ మిల్క్లో ఉండే యాంటీబాడీస్ అండ్ రోగనిరోధక శక్తి అయితే ఫార్ములా మిల్క్ ఇవ్వలేవు. బ్రెస్ట్ మిల్క్ లేని పరిస్థితుల్లో, ఇవ్వలేని పరిస్థితుల్లో మాత్రమే ఫార్ములా మిల్క్ని యూజ్ చేస్తే మంచిది. బ్రెస్ట్ ఫీడింగ్ అనేది అందరికీ ఒక నార్మల్ ప్రక్రియ అయినా కూడా ప్రతి తల్లికి అది అంత ఈజీగా ఉండదండి. ఈ లాచింగ్ ఇష్యూస్, పొజిషన్ ఇష్యూస్, ఈ నిపుల్ క్రాక్స్ రావడం కానీ, బ్రెస్ట్ ఎంగార్జ్మెంట్ కానీ, మాస్టైటిస్ కానీ, కొంతమందికి చిన్న బ్రెస్ట్ ఉంటే తక్కువ పాలు వస్తాయి, పెద్ద బ్రెస్ట్ ఉన్న వాళ్ళకి పాలు ఎక్కువ వస్తాయి అని అంటారు. అది కూడా కంప్లీట్గా పూర్తి అపోహనేనండి. ఎవరికైనా బేబీ తాగుతున్నంతకాలం తల్లి నుంచి పాలు వస్తూనే ఉంటాయి. సో దాని గురించి ఎక్కువ ఏదైనా ప్రాబ్లం వస్తే టెన్షన్ పడి డిస్కరేజ్ అయిపోకుండా ముందు మీరు వెంటనే మీ డాక్టర్ని కన్సల్ట్ చేయండి, మీకు సొల్యూషన్ అక్కడే దొరుకుతుందన్నమాట. అండ్ తల్లిపాలు అంటే బ్రెస్ట్ ఫీడింగ్ అనేది ఓన్లీ మదర్ బాధ్యత ఒక్కటే కాదండి, మీ ఫ్యామిలీలో మీ హస్బెండ్, ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కలిపి తీసుకోవాల్సిన బాధ్యత ఇది. సో మనం అందరం కృషి చేస్తే ప్రతి ఒక్క మదర్కి బ్రెస్ట్ ఫీడింగ్ జర్నీ అనేది హ్యాపీగా ఉంటుంది. కొత్తగా తల్లి అయిన వాళ్ళందరూ కూడా మీ బ్రెస్ట్ ఫీడింగ్ జర్నీని హ్యాపీగా ఎంజాయ్ చేయండి.
నా వీడియో కనుక మీ అందరికీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి. డాక్టర్ గారు ఇంకొక చిన్న డౌట్ అండి. చెప్పండి. ఈ మధ్యన మిల్క్ ఫ్రిడ్జ్లో స్టోరేజ్ చేస్తున్నారు కదా, అది ఎంతవరకు కరెక్ట్ అండి? బ్రెస్ట్ పంపింగ్ అండ్ మిల్క్ స్టోరేజ్ గురించి మనం ఇంకొక వీడియోలో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుందామండి. మీకు ఇంకా బ్రెస్ట్ ఫీడింగ్ గురించి ఇంకేమైనా డౌట్స్ ఉంటే కనుక కామెంట్ సెక్షన్లో అడగండి. అండ్ ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ OG Talks with Dr. Anusha.